చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జీవితం ఎంత అందంగా ఉంటుందో ఒక్కోసారి అంతే కఠినంగా ఊహించని మలుపులతో ఉంటుంది. సంతోషంగా సాగిపోతున్న ఓ కుటుంబంలో విధి వెక్కిరించిన విషాద ఘటన ఇప్పుడు అందరి హృదయాలను కలిచివేస్తోంది. మొక్కజొన్న కంకి ఒక యువకుడి పాలిట మృత్యు పాశమైంది. అవును, మీరు వింటుంది నిజమే. భార్య సీమంతం వేడుక ముగిసిన మరుసటి రోజే ఊహించని రోడ్డు ప్రమాద రూపంలో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో ఒక ఆటో డ్రైవర్ మృతి చెందాడు. తండ్రికి పట్టినటువంటి గతి కొడుక్కి కూడా పట్టడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందినటువంటి రేజేటి పాపినాయుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్లో అదే గ్రామానికి చెందిన మౌనికతో పెళ్ళైంది. మౌనిక గర్భవతి కావడంతో ఆమె ఇంటి వద్ద భార్య సీమంతం చేశారు. కార్యక్రమం అయిపోయాక తన ఫ్రెండ్స్ను కలిసేందుకు అచ్యుతాపురం వెళ్ళాడు పాపినాయుడు. అక్కడి నుంచి తిరిగి బైక్పై వస్తుండగా రాజుగారి కొబ్బరి తోట వద్ద రోడ్డుపై రైతులు మొక్కజొన్న కంకులు ఆరబెట్టి ఉండడంతో చూసుకోక అదుపు తప్పి పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే పాపినాయుడును విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతని బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు వెల్లడించారు. అనంతరం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పాపినాయుడు తండ్రి అప్పలనాయుడు కూడా ఇలాగే బ్రెయిన్ డెడ్తో 2012లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పలనాయుడు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో ఆయనకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఇప్పుడు తండ్రిలాగే కొడుకు కూడా సేమ్ అలాగే చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఊరికి తీసుకురాగా భార్య, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. గ్రామస్తులను కూడా ఈ ఘటన ఎంతగానో కలిచివేస్తుంది. అక్కడున్న స్థానికులందరూ కూడా ఈ యొక్క మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే రీతిలో తండ్రి కొడుకులు చనిపోవడం వెనుక ఆంతర్యం ఏంటా అని వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.